హే గైస్, జేపీ హియర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫాస్ట్ ఏపీఎస్ గురించి అయితే మాట్లాడదాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మీకు కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నాను. సో నేను ఒక విషయం మీకు క్లియర్గా చెప్తున్నాను చూడండి. మీకు నేను ఇచ్చేది ఏదైనా కూడా ఫ్రీగానే ఇస్తున్నాను. యూట్యూబ్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నేను న్యూ టెక్నాలజీ కావచ్చు, ఏ వీడియో అయినా ఫ్రీగానే చేస్తున్నాను. బట్ మీ పర్సనల్ వర్క్ కోసం మాత్రం అయితే మీరు ఫ్రీగా అడగొద్దు. అంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు టెలిగ్రామ్లో. సో మాకు ఆ ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్లో హెల్ప్ చేయండి, లేకపోతే మా ప్రాజెక్ట్లో హెల్ప్ చేయండి, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ హెల్ప్ చేయండి, ఇట్లా అడుగుతున్నారు. సో నాకున్న టైంలో అది చేయడానికి అయితే సాధ్యం అవ్వదు. ఒకవేళ మీకు ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినంత అమౌంట్ని అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇదైతే మీరు ఎప్పటికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. సో నాకు సంబంధించి నేను ఇచ్చేదంతా ఫ్రీగానే. బట్ మీ పర్సనల్ వర్క్ నేను అందరి గురించి ఆలోచించి ఫ్రీగా ఇస్తున్నాను. మీ పర్సనల్ వర్క్ నాతో చేయించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో అండ్ నేను ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా మీకు ఎప్పుడు కూడా యాజ్ ఎ టెక్నికల్ పర్సన్గా మీరు గమనించాల్సిన విషయం కూడా ఒకటి కమెంట్ సెక్షన్లో కానీ ఉండొచ్చు, లేకపోతే మనకి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో మీకు చాలా లింక్స్ కనిపిస్తుంటాయి. అక్కడి నుంచైనా మీరు ఆ ఇన్ఫర్మేషన్ గెట్ చేసుకోవచ్చు. ఎయిదర్ గ్రూప్స్ అవ్వచ్చు, లేకపోతే దానికి అంటే డాక్యుమెంటేషన్ కావచ్చు, బ్లాగ్ ట్యూటోరియల్స్కి సంబంధించింది కావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాల్సినప్పుడు నేను వీడియోలో చెప్పానంటే అది ఎయిదర్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం, లేదా కమెంట్ సెక్షన్లోనే ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఓకే. దాని గురించి మరలా అడగాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. మీరు టెక్నికల్ పర్సన్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఈ నా వీడియోస్ అని కాదు, ఎవరి వీడియోస్లో అయినా వాళ్ళు ఏదైనా చెప్తున్నారంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది డిస్క్రిప్షన్ అండ్ దెన్ కమెంట్ సెక్షన్లో చూస్తే మీకు సరిపోతుంది. ఓకే అండి, మనం ఫాస్ట్ ఏపీఎస్ గురించి మాట్లాడదాం. సో ఫాస్ట్ ఏపీఐ అసలు మనం ఏపీఎస్ని ఎందుకు క్రియేట్ చేయాలి, అసలు ఏంటి యూజ్ అనేది ఒక 2 లైన్స్లో నేను మీకు చెప్తాను చూడండి. ఏదైనా ఒక వెబ్సైట్ని నేను అదర్ టెక్నాలజీలో డెవలప్ చేస్తున్నాను. సో నేను వేరే టెక్నాలజీ యూజ్ చేసుకుంటున్నాను. సో ఆ వెబ్సైట్ అనేది ఇంకొక టెక్నాలజీతో డెవలప్ చేస్తున్నారు. నాకు ఆ వెబ్సైట్లో నుంచి డేటాను కావాలనుకుంటున్నాను. బట్ నాకు ఇప్పుడు డేటా ఎలా వస్తుంది అంటే, సో దానికోసం మనకి ఏపీఎస్ అనేవి బ్రిడ్జెస్లో హెల్ప్ అవుతాయి. సో అక్కడ సర్వర్స్లో ఉన్న డేటాని మనకి ఈజీ ఫార్మాట్లో సెండ్ చేయడానికి మనకి ఏపీఎస్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇప్పుడైతే ఈజీ ఫార్మాట్ వచ్చేసి జేసన్గా ఉంది. ఇంతకుముందు XML ఫార్మాట్లో ఉండేది. ఓకే. సో మెయిన్ యూసేజ్ అయితే అది ఎగ్జాంపుల్గా మనం ఒక ఫ్లిప్కార్ట్నో, లేకపోతే అమెజానో, జొమాటోనో వీటిని తీసుకుంటే వీళ్ళ దగ్గర లాట్ ఆఫ్ కస్టమర్ డేటా అయితే ఉంటుంది. సో వీళ్ళు ఆ డేటాని వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు, అంటే సెల్ చేయాలనుకున్నప్పుడు, సో ఆ డేటాని అంతటిని కూడా ఒక ఏపీఐ ఫార్మాట్లో సెండ్ చేస్తారు అనమాట. సో వాళ్ళు ఆ ఏపీఐని యూజ్ చేసుకొని డేటాని గెట్ చేస్తారు. సో దట్ మనకి ఏమవుతుందంటే వాళ్ళ సైట్ మీద మామూలు యూజర్సే కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. వీళ్ళు జస్ట్ ఆ డేటాని యూజ్ చేసుకుంటుంటారు. మామూలు యూజర్స్ ఏంటి, పేమెంట్స్ ఇవన్నీ, ఆర్డర్స్ ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ సైట్కి ఎక్కువ బర్డెన్ అవ్వకుండా ఈ ఏపీఎస్ అనేవి కూడా చాలా హెల్ప్ అవుతాయి. ప్లస్ వీళ్ళకు ఈజీగా వీళ్ళకి కావాల్సిన డేటా అనేది తీసుకోగలుగుతారు అనమాట. ఓకేనా. సో ఏపీఎస్ అనేవి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందే. సో డెవలప్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి దీని అవసరం ఎంతో కొంత ఉంటుంది. సో ఈరోజు అయితే మనం ఏపీఎస్ గురించి మాట్లాడదాం. సో మనం తీసుకుంటున్న వచ్చేసి ఫాస్ట్ ఏపీఐ. సో ఇది డిజాంగో రెస్ట్ ఫ్రేమ్వర్క్ ఉంది కదండి, దానికంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. అది యాక్చువల్గా నాకు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉండేది ఎప్పుడు కూడా. సో బట్ ఫాస్ట్ ఏపీఎస్ అయితే అన్నీ మనకు తెలిసినట్టే అనిపిస్తాయి అనమాట. ఎందుకంటే దీంట్లో ఫ్లాస్కి సంబంధించిన రౌటర్స్ ఉంటాయి. ఓకే. అండ్ డిజాంగోకి సంబంధించిన మోడల్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఇది చాలా సింపుల్గా ఉంది. మనం 2-3 లైన్స్లో కూడా ఈ ఏపీఎస్ని క్రియేట్ చేసే విధంగా అయితే ఇది ఉంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం డాక్యుమెంటేషన్కి వెళ్దాం. రీసెంట్గా ఇది పాపులర్ అవుతూ ఉంది. సో ఎప్పుడు క్రియేట్ చేస్తారో నాకైతే తెలీదు. సో వీళ్ళు దీని గురించి అయితే చెప్తున్నారు, ఫాస్ట్ ఏపీఐ ఎప్పుడు ఫాస్ట్గానే ఉంటుందని చెప్తున్నారు, వెరీ హై పర్ఫార్మెన్స్. సో మనం అయితే ఇక్కడ వీళ్ళు చేసిన ఇంకొక మంచి పని ఏంటంటే డాక్యుమెంటేషన్ అనేది క్లియర్గా ఇచ్చేస్తారండి. మనం రాయాల్సిన అవసరం లేదన్నమాట. మరలా మనం కూర్చొని మనం ఏం చేస్తున్నాము, ఏ మెథడ్ని ఎలా ఫాలో అవ్వాలి, ఏ రిక్వెస్ట్ ఎలా సెండ్ చేయాలి, ఏది గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్ ఏంటి, ఇవన్నీ మనం చెప్పాల్సి ఉంటుంది డాక్యుమెంటేషన్ ఏపీఐలో. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రీగా మనకి డాక్యుమెంటేషన్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవాలి. ఓకే. ఫాస్ట్ ఏపీఐకి సంబంధించి అండ్ ఫ్యూ లైన్స్తో మనం ఏపీఐస్ని అయితే డిజైన్ చేసే విధంగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. బట్ ఇది ఒక టూ లైబ్రరీస్ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసిందండి ఇది. ఓకే. అండ్ ఇది జేసన్ ఫార్మాట్లోనే డేటాని సెండ్ చేస్తున్నారు వీళ్ళు. ఓకే. ఇక్కడ వచ్చేసి ఇది డాక్యుమెంటేషన్కి సంబంధించింది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఫాస్ట్ ఏపీఐది. సో ఇక్కడికి వచ్చేసి మనం
యూజర్ గైడ్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ మనం దీన్ని యూజ్ చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఏపీఐని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు విండోస్లో ఉంటారు కాబట్టి పిప్ ఇన్స్టాల్, ఓకే పిప్ ఇన్స్టాల్, ఇక్కడైతే పిప్ 3 ఇన్స్టాల్ అని ఇస్తున్నాను నేను. పిప్ ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ అండి. ఓకే, ఫాస్ట్ ఏపీఐ ఆఫ్ ఫుల్ అనమాట అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో దట్ మనకి ఏమైందంటే ఇదే ఇక్కడ యూవీ కార్న్ ఉంది కదా, ఇక్కడ గమనించండి, ఇక్కడ యూవీ కార్న్ ఉంది. సో ఇది కూడా ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. మీరు ఆఫ్ ఆల్ అని ఇస్తే, సో ఇక్కడ ఇచ్చాం కదా మనం, సో ఇది ఇచ్చినప్పుడు మనకి అన్నీ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది, దానికి సంబంధించిన డిపెండెన్సీస్ అన్నీ కూడా. ఓకే, అందుకోసం ఇవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను, మీరు ఇన్స్టాల్ చేయకపోతే ఇన్స్టాల్ చేయండి. ఓకే, ఒకవేళ అది వర్క్ అవ్వకపోతే అప్పుడు మరలా మీరు పిప్ ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ స్పేస్ ఇచ్చేసి యూవీ కార్న్ అని ఇచ్చేస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ ఉంది కదా, సో యూవీ ఐకార్న్ అనండి, యూవీ కార్న్ అనండి, ఎలా అయినా మీరు కాల్ చేయండి దీన్ని, అది మీ ఇష్టం అనమాట. ఓకే, వన్స్ మనం ఇన్స్టాలేషన్స్ అయిపోయాక మనం ఒక ఏపీఐని అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మీరు నా కోసం వెయిట్ చేయకుండా మీరు ఇక్కడ ఉన్న గైడ్ని ఫాలో అవుతూ కూడా నేర్చుకోవచ్చు, అది మీ ఇష్టం. అయితే వీక్లీ ఒక 2-3 ప్రోగ్రామ్స్ అయితే దీని మీద అయితే వీడియోస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫాస్ట్ ఏపీఐ సంబంధించింది కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ నేను VS కోడ్లో ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ రాసుకుందాం. ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుందాం ఫ్రమ్ ఫాస్ట్ ఏపీఐ. ఓకే, ఫాస్ట్ ఏపీఐ ఇంపోర్ట్ ఫాస్ట్ ఏపీఐ. ఓకే, ఈ మెథడ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాప్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాము. యాజ్ ఇట్ ఈస్గా ఇవన్నీ కూడా మనకి మీకు ఫ్లాస్క్ ట్యూటోరియల్ గమనించి ఉంటే క్రాష్ కోర్స్ ఒకటి క్రియేట్ చేస్తాం కదా, సో దానిలాగే ఉంటుంది అన్నమాట ఇది కూడా. ఇక్కడ కూడా ఏంటంటే మనం ఫాస్ట్ ఏపీఐకి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఏం చేస్తామో ఇక్కడ కూడా రౌటర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే ఇస్తుంటారో అదే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, యాప్ డాట్. ఓకే, ఇక్కడ వచ్చేసి గెట్ మెథడ్ని యూజ్ చేస్తున్నాం. సో యూజర్ నుంచి మనం డేటాను గెట్ చేస్తుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి యూఆర్ఎల్ పాత్ అని రెఫర్ చేస్తున్నాను. సో ఇట్లా ఇస్తే మనకి రూట్ ఇవ్వాలన్నమాట, అంటే హోమ్ ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోలన్ ఉండకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఏదైనా అవ్వచ్చు, లెట్స్ సే హోమ్ అనుకుంటున్నాను. హోమ్కి సంబంధించిన మెథడ్ని అయితే నేను ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి డేటాని నేను జస్ట్ రిటర్న్ రాసి డిక్షనరీ ఫార్మాట్లో సెండ్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా డిక్షనరీ ఫార్మాట్ అని మనకి JSON ఫార్మాట్లో సెండ్ చేయబడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ నేను రాస్తాను చూడండి, నేమ్ ప్రసాద్. ఓకే, సిటీ HYD అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఇట్లా మనం ఒక 2 ఎలిమెంట్స్ అయితే క్రియేట్ చేస్తాం, ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ని డిక్షనరీ లోపల. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇంకెంతకంటే ఏం లేదండి, ఇంకెంతకంటే మనం ఏం రాయాల్సిన అవసరం లేదు. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళు ఇక్కడ కొంచెం మనకు తెలియదు ఒకటి అయితే చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలంటున్నారంటే ఇక్కడ చూడండి, యూవీ కార్న్ మెయిన్ యాప్ రీలోడ్ అంది కదా. సో దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే, సో యూవీ కార్న్. ఓకే, సో ఇక్కడ మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ ఇచ్చేది, సరే ఇక్కడ ఉంది ఇది కదా. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఫైల్ నేమ్ రాయాల్సి ఉంటుంది యూవీ కార్న్ రాశాక. ఓకే, ఇక్కడ వచ్చేసి మీ ఫైల్ నేమ్, ఇక్కడ నా ఫైల్ నేమ్ ఏంటి, యాప్. ఓకేనా, యాప్ కోలన్ నెక్స్ట్ ఏం రాయాలి, ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అయితే మీరు క్రియేట్ చేస్తుంటారో అది. ఓకేనా, ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంటారో అది. సో ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఆబ్జెక్టు మరలా యాపే కాబట్టి నేను అదే ఇస్తున్నాను అనమాట. సో ఎక్స్ప్లోర్ చేయండి ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే. ఫస్ట్ వచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వాలి ఈ ప్లేస్లో. ఓకే, మీ ఫైల్ నేమ్ ఇవ్వాలి, ఈ యాప్ ప్లేస్లో మీ ఫైల్ నేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ ఫాస్ట్ ఏపీకి, దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ని ఇక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ యాప్ ఫాస్ట్ అని రాశారనుకోండి, అప్పుడు మీరు ఇక్కడ ఎలా రాయాలి, యాప్ ఫాస్ట్ అని రాయాలన్నమాట. ఓకేనా, యాప్ ఫాస్ట్. ఓకే, సో బట్ అండ్ ఇక్కడ కూడా మీరు అదే విధంగా రాయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఫాస్ట్. ఓకే, ఇలా రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వాటన్నిటి కూడా మీరు ఈ విధంగానే రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి డాష్ రీలోడ్ అని ఉంటుంది. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవాలి మనకి, ఎందుకంటే మన ఊరికే ఎర్రర్స్ వచ్చినా కూడా ఇది ఆటోమేటిక్గా రీలోడ్ అయిపోతూనే ఉంటుంది అనమాట. మనం ఏం చేయవలసిన అవసరం లేదు దీనికి. ఎర్రర్స్ వచ్చినా కూడా మనం ఏమైనా అప్డేట్ చేస్తున్నా కూడా ఇది ఆటోమేటిక్గా రీరన్ అయిపోతూ ఉంటుంది. మనం ఒక సింటాక్స్ ఎర్రర్స్కి మాత్రం ఇది స్టాప్ అయిపోతుంది అనుకుంటాను. ఓకే, మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏం చెప్తుందంటే, మనం ఇక్కడ గమనిస్తే
ఇది మనకి ఇది వచ్చేసి మనకి జాంగో సర్వర్కి సంబంధించిన పోర్ట్ నెంబర్ అనమాట ఇది. సో దీన్ని మనం ఓకే కట్ అయిపోయింది, నేను కట్ చేస్తాను కదా. ఓకే ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దామండి. సారీ, ఇక్కడ వచ్చేసి ఇక్కడే ఉంది URL. దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఒక JSON ఫార్మాట్లో మనకి డేటా అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. నేమ్ ప్రసాద్ అండ్ సిటీ హైదరాబాద్ అని క్రియేట్ చేసింది. మీరు ఆ డేటా మీద క్లిక్ చేస్తే ఒకవేళ మీకు మేబీ విండోస్లో ఇలా రాకపోవచ్చు, బట్ ఇక్కడ మీరు గమనిస్తే క్లియర్గా మనకి ఇది కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఓకే, సో ఇట్లా మనకి మనం ఎన్ని లైన్స్ రాస్తున్నామో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఫాస్ట్ API కాదనేది మీకు అర్థమైపోద్ది అనమాట. నేమ్ సాటిస్ఫై చేస్తుంది ఇది. జస్ట్ ఇక్కడ ఉన్నవి రెండు కూడా ఇంపోర్ట్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నవంతా కూడా మన JSON ఫార్మాట్లో మనకి రిక్వెస్ట్ సెండ్ చేయడానికి. ఇక్కడ డాష్ అని ఎందుకు ఇచ్చారంటే 127.0.0.1 అనేది మన హోమ్ URL అవుతుంది. ఐ మీన్ ఇది డొమైన్ అనమాట. మీరు డొమైన్ ఓపెన్ చేసినప్పుడు హోమ్ పేజ్లో ఏవైతే కనిపిస్తుంటాయో అదనమాట ఇది. ఒకవేళ లేదు నాకు ఇది వద్దనుకున్నప్పుడు మీరు ఇక్కడ లెట్స్ సపోజ్ ఇన్ఫో అనుకున్నారనుకోండి, సరే ఇన్ఫో అనుకుంటే ఇన్ఫో, అప్పుడు మీరు ఇక్కడ కూడా ఏం రాయాల్సి ఉంటుంది, ఇక్కడ కూడా /info మన డిజాంగో URLs అనమాట ఇవన్నీ కూడా. సో ఇట్లా రాయాల్సి ఉంటుంది. ఓకే సేమ్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. బట్ నేను ఇక్కడ దీన్ని రూట్కి అసైన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కూడా రూట్కి అసైన్ చేసేద్దాం. ఓకే క్లియర్ కదండి ఇక్కడ వరకు. అండ్ డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడదాం. డాక్యుమెంటేషన్ ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే వాళ్ళ డాక్యుమెంటేషన్లోకి వెళ్దాం ఫస్ట్ మనం, అండ్ ఫస్ట్ స్టెప్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఓకే డాక్స్ ఇది మీద క్లిక్ చేసినా కూడా మనకు వస్తుంది, ఎందుకంటే ఇది కూడా 127.0.0.1 ఇదే ఉంది కదా. సో ఇక్కడ గమనిస్తే మనకి హోమ్ అనే ఒక మెథడ్ అయితే కనిపిస్తుంది అనమాట. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది కనిపిస్తుంటుంది. సో ఇది వచ్చేసి స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్లో ఉంది. స్కీమా అంటే ఇంకా మనం మోడల్స్ క్రియేట్ చేయలేదు. మోడల్స్ వచ్చేసి మనకి జాంగోలో ఉన్న మోడల్సే వస్తాయి. ఇక్కడ ట్రై ఇట్ అవుట్ ఉంది. ఇక్కడ మనం ఏదైనా పారామీటర్స్ నెక్స్ట్ పోస్ట్ మెథడ్, ఇది గెట్ మెథడ్ కాబట్టి ఇక్కడ ఏం పోస్ట్ చేయడానికి అవ్వదు. పోస్ట్ మెథడ్కి సంబంధించి అయితే మనం ఏదైనా డేటాని పోస్ట్ చేసి చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి మనం ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు గెట్ మెథడ్ని చూడండి మనకి సేమ్ డేటా అనేది ఇక్కడ రావడం జరిగింది అనమాట. ఓకేనా? ఓకే ఇక్కడ వచ్చేసి ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఫర్దర్గా మనకి అంటే మన క్లయింట్కి హెల్ప్ అవుతుంది అనమాట. మనం క్రియేట్ చేసిన APIని ఎవరైతే యూస్ చేస్తుంటారో వాళ్ళకి ఈ డాక్యుమెంటేషన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా మనం ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. వాలిడేషన్స్ అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి. ఓకే అండి, ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకొంచెం మనం గెట్ మెథడ్లో ముందుకెళ్దాం. సో అండ్ ఇంకొక యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఉంది డాక్యుమెంటేషన్కి సంబంధించి, అది వచ్చేసి స్వాగర్ UI. ఓకే ఇక్కడ ఓపెన్ చేద్దాం దీన్ని. స్వాగర్ UI కూడా మనకి ఒక నిమిషం, ఇది గిట్హబ్కి వెళ్ళింది. ఓకే ఇక్కడ ఇది ఓకే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఆల్టర్నేటివ్ డాక్యుమెంటేషన్ అని. దీని మీద క్లిక్ చేసినట్లయితే అది రెడ్ డాక్, ఇది వచ్చేసి మామూలు డాక్స్ అనమాట. ఇది స్వాగర్ UI, ఇది వచ్చేసి రీడ్ డాక్ అనేది కదా. సో ఇది ఇంకొక డాక్యుమెంటేషన్ అనమాట. సో ఏదైనా యూస్ చేసుకోవచ్చు మీరు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఏంటంటే మీకు అక్కడ కనిపించింది ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకు సంబంధించిన గెట్ మెథడ్కి సంబంధించిన URL అనమాట. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డాక్యుమెంటేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో డాక్యుమెంటేషన్ ఇక్కడ ఏం లేదంటే డాక్యుమెంటేషన్ అంటే మళ్ళీ నేను అక్కడ క్లిక్ చేస్తున్నాను అనుకోవద్దు. రీడ్ డాక్ ఇచ్చినప్పుడు ఈ డాక్యుమెంటేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి స్వాగర్ UI కావాలనుకుంటే మనం ఇక్కడ ఈ డాక్స్ మనం ఇచ్చినట్లయితే 127,8,000 పోర్ట్ తర్వాత డాక్స్ ఇచ్చినట్లయితే అప్పుడు మనకి ఈ డాక్యుమెంటేషన్ అనేది వస్తుంది అనమాట. అంతేగాని నేను అక్కడ క్లిక్ చేస్తే ఇది వస్తుందని అర్థం కాదు. ఓకేనా? సో అక్కడ ఏంటంటే వాళ్ళు కూడా 127.0.0.1 అలానే రాశారు. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ సర్వర్ రన్ అవుతుంది కాబట్టి ఇది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? మళ్ళీ ఇది వేరేది అనుకోవద్దు, మన లోకల్లో రన్ అవుతుంది, దీనికి సంబంధించింది అనమాట. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయొచ్చు అంటే అండి, ఇక్కడ మీరు ఏదైనా ఇంకొక URL క్రియేట్ చేసుకుందాం. లెట్స్ సపోజ్ మనం ఇక్కడ ఇంకొక మెథడ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం URLని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. appfast, ఓకే appfast డాట్ గెట్ ఆఫ్ లెట్స్ సపోజ్ ఐటమ్స్ అనుకుందాం. ఓకే ఐటమ్స్ అంటున్నానండి. ఓకే సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ కోలన్ పెట్టకూడదు, అలవాటు అయిపోతుంది నాకు అది. సో ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఐటమ్స్ అని ఇస్తున్నాను. ఓకే లిస్ట్ ఐటమ్స్ అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా ఒక లిస్ట్ని పాస్ చేద్దాం. లెట్ సపోజ్ కోర్స్ అనుకుంటే
లెట్స్ సపోజ్ కార్ అనుకుందాం. సో ఫస్ట్ మనం రిటర్న్ చేద్దాం దీన్ని. రిటర్న్ కార్ XUV ఇంజన్ టైప్. సో ఇంజన్ టైప్ నేను ఏదంటే ఇస్తున్నానండి, మీరు మీకు కావాల్సిన రాసుకోండి. ఇక్కడ వచ్చేసి పెట్రోల్ అని ఇస్తున్నాను, పెట్రోల్. ఓకే, సో ఇట్లా ఇచ్చేసాను అనమాట. ఓకేనా. సో దీన్ని కూడా ఇప్పుడు మనం యాక్సెస్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక URL ఉంది, ఇక్కడ ఒక URL ఉంది. ఒకసారి మనం సర్వర్ కట్ అయిపోయిందేమో చూసుకుందాం. చూడండి, స్టిల్ ఇది రన్ అవుతూనే ఉంది అనమాట. ఓకేనా, రీలోడ్ అయ్యి రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసి మన డాక్స్ మీద రీలోడ్ చేస్తే మనకు అప్డేట్ మెథడ్ కూడా కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, ఐటమ్స్. ఇక్కడ మనకి ఇంకొక మెథడ్ వచ్చింది అనమాట, గమనిస్తున్నారా? ఇక్కడ మనకి ఇంకో మెథడ్ వచ్చింది, ఐటమ్స్ మెథడ్. సో మనం క్రియేట్ చేసిన URL ఏదైనా ఇదే మెథడ్. చూడండి, ఈ మెథడ్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ డాక్యుమెంటేషన్ కూడా, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా వచ్చేసింది. ఇంకా డాక్యుమెంటేషన్ వచ్చింది కరెక్టే. ఇక్కడికి వచ్చేసి మనం JSON ఫార్మాట్లో డేటా అనేది సెండ్ అవుతుందా లేదా అని దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ వచ్చేసి మనం ఏం ఇవ్వాల్సి ఉంటుందండి, ఐటమ్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఐటమ్స్ అని ఇస్తున్నాము. సో ఇక్కడ గమనిస్తే మనకి దానికి సంబంధించిన డేటా అంతా కూడా క్లియర్గా వచ్చేసింది. ఓకే, సో ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఈవెన్ మీరు లిస్ట్ ఫార్మాట్లో కూడా సెండ్ చేయొచ్చు దీన్ని. లెట్ సపోజ్ కార్స్ ఈక్వల్ టు అనుకుందాం అనుకోండి. ఇక్కడ మనం పెట్టేసుకుందాం XUV, కొన్ని ఏదో ఒకటి కార్లు ఇచ్చేస్తున్నాను. స్విఫ్ట్ అవ్వచ్చు, స్విఫ్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ బెలెనో. స్పెల్లింగ్స్ అందుకు తెలియవండి, కార్ల స్పెల్లింగ్, మీరు మరలా దాన్ని తప్పట్టద్దు. ఓకే, ఇక్కడ నేను ఒక లిస్ట్ ఫార్మాట్లో కార్స్ అనేవి సెండ్ చేస్తున్నాను. ఇంజిన్ టైప్ వచ్చేసి స్టిల్ పెట్రోల్ కానీ పంపించేస్తాను. ఇక్కడికి వచ్చేసి మనం జస్ట్ రీలోడ్ చేద్దాం. ఈ ఐటమ్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది అప్డేట్ అవుతుందో లేదో ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి డాక్స్ వరకు ఉంచేసి రిమైనింగ్ తీసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నామండి. దీన్ని కూడా తీసేద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే స్టిల్ మనకి ఇక్కడ ఐటమ్స్ అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ట్రై ఇట్ అవుట్ మీద క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేశారంటే దీనికి సంబంధించిన డేటా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంటుంది. చూడండి, సో ఇక్కడ కార్స్ మన లిస్ట్లో సెండ్ చేసినా కూడా అది JSON ఫార్మాట్లోకి తీసుకెళ్తుంది. మనకి ఎక్కడ కూడా ఎర్రర్స్ రావట్లేదు అనమాట. అండ్ దీని లోపలికి వెళ్ళేసి ఇంకొక API క్లోజ్ చేసామా లేదు, ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాం చూడండి దీన్ని కూడా. సో దీంట్లో కూడా మనకి సేమ్ అవే మెథడ్స్ అప్డేట్ అవుతున్నాయి. చూడండి, లిస్ట్ ఐటమ్స్కి సంబంధించిన మెథడ్ అనేది ఇక్కడ అప్డేట్ అయింది అనమాట. ఓకేనా. సో దీన్ని ఎలా యూస్ చేయాలంటే /items అని ఇచ్చినట్లయితే మనకి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అని చెప్తుంది. ఓకేనా. కావాలంటే ఈ URL మనం తీసుకుపోయి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకున్నట్లయితే సేమ్ ఇదే URL అండి, అది కూడా వాళ్ళు చెప్తుంది కూడా అదే. URL మీరు ఎగ్జిక్యూట్ చేసినట్లయితే దానికి సంబంధించిన డేటా అనేది మీకు కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ గమనించవచ్చు, కార్స్ XUV అనే ఇదంతా వచ్చేసింది. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంజన్ టైప్ పెట్రోల్ అని కనిపిస్తుంది. సో ఒకవేళ ఇది మీకు JSON ఫార్మాట్లో అనిపించకపోతే రాడేట్ మీద క్లిక్ చేశారంటే మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. ఓకేనా. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. అయితే మనం ఒక్కొక్క ఐటమ్ని, అంటే ఇప్పుడు లెస్ సపోజ్ మనం నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి, మన బ్లాగ్కి సంబంధించి చాలా పోస్టులు ఉన్నాయి. సో నేను పర్టికులర్గా కేటగిరీకి సంబంధించిన లెట్ సపోజ్ పైథాన్ కేటగిరీకి సంబంధించిన ఫస్ట్ పోస్ట్ చూడాలనుకుంటున్నాను. అంటే ఐటమ్ మనం పిక్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఐటమ్ని పిక్ చేసినప్పుడు మనం మాన్యువల్గా ఇవ్వలేం కాబట్టి డైనమిక్గా ఆ ఐటమ్ నేను ఎలా సెండ్ చేయగలను అంటే పర్టికులర్గా నేను దాన్ని ఎలా రూట్ చేయగలను అంటే దానికి సంబంధించి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఇంకొక మెథడ్ని క్రియేట్ చేసుకుందాం. లెట్ సపోజ్ క్రియేట్ అనదర్ మెథడ్. సో దాన్ని కాపీ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఊరికే రాయడం అనేసి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఐటమ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఏమి ఇచ్చేస్తానంటే ఇక్కడ మనం ఇట్లా పెట్టేసుకొని, ఓకే, సో ఇక్కడ ID పాస్ చేయాల్సి ఉంటుంది. లెట్ సపోజ్ ఇక్కడ మనం ఇక్కడ ఐటమ్ ID అంటున్నాను. ఓకే, ఐటమ్ ID ఇక్కడ డైనమిక్గా మనం దాన్ని పాస్ చేయాల్సి ఉంటుందండి. లెట్ సపోజ్ ఇక్కడ మనం రాసుకోవచ్చు ID:. ఓకే, సో ఐటమ్ ID రాస్తాం ఇక్కడ. ఇది కొంచెం మీకు ఇబ్బంది అనిపించినా కూడా గమనించండి. ఇక్కడ ఐటమ్ ID అని పంపిస్తున్నప్పుడు ఇదే ఐటమ్ ఐడిని మనం ఇక్కడ పంపించాల్సి ఉంటుంది అన్నమాట. దేంట్లో ఈ లిస్ట్ ఐటమ్కి సంబంధించిన ఈ మెథడ్కి సంబంధించి మనం ఈ ఐడిని పాస్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనకి డైనమిక్గా ఐడి అనేది సెండ్ చేయబడుతుంది. సో దీన్ని అవుట్పుట్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను ఐటమ్ ID అని ఇచ్చేసాను. బట్ ఈ మెథడ్ని కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ మెథడ్ వచ్చేసి జస్ట్ ఐటమ్ అనుకుంటున్నాం. ఓకే, ఐటమ్ అనుకుంటున్నాం. సో ఇదే ఇప్పుడే దీనికి డిఫరెన్స్ అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి సర్వర్ డిస్కనెక్ట్ అయిందా లేదా అనేది చూద్దాం. సో ఇక్కడ నేను తప్పుగా ఏమి ఇవ్వలేదు కదా, ఐటమ్ ID ఎందుకో రీలోడ్ అవ్వలేదు. క్లియర్ ఇట్.
ఎగ్జిక్యూట్ ఇట్. స్టిల్ ఇక్కడ ఎర్రర్ ఉంది, ఒక నిమిషం అండి. రిటర్న్ ఐడి, ఇక్కడ వచ్చే ఐటమ్ ఐడిని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. అండ్ దెన్ ఓకే, ఇక్కడ మిస్ అయింది, ఇది కార్స్ అనే దానికి ఇది మిస్ అయింది, దాని గురించి ఎర్రర్. అండ్ ఇక్కడ గమనిద్దాం. సో ఇప్పుడు రీలోడ్ అయిపోయింది. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఫైర్ ఫాక్స్లో మనం ఫస్ట్ హోమ్లోకి వెళ్దాం. హోమ్ ఇవాళ పర్ఫెక్ట్గా వర్క్ అయిపోతుంది. ఓకే, స్వాగర్ యూఐలోకి వస్తున్నాం. జస్ట్ రిఫ్రెష్ చేద్దాం దీన్ని అంతటిని కూడా. ఇక్కడ వరకు తీసేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి థర్డ్ URL అనేది యాడ్ అవుతుంది. చూడండి, ఇక్కడ థర్డ్ URL యాడ్ అయింది. దీని మీద క్లిక్ చేయండి. రైట్ అవుట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఐడి అనే పారామీటర్ రిక్వైర్డ్ అడుగుతుంది. ఓకేనా, దీన్ని ఇస్తే కానీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం పాస్ చేస్తున్నాం, ఈ మెథడ్లో మనం ఐటమ్ ఐడిని పాస్ చేస్తున్నాం అనమాట. ఈ మెథడ్కి సంబంధించి ఒక ఐటమ్ ఐడిని పాస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈ ఐడిని ఇస్తే మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నేను 1 అని ఇస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన డేటాను చూడండి. ID 1 కార్స్, ఓకే, అండ్ ఇంజన్ టైప్. ఒకవేళ నేను ఇప్పుడు మరలా 100 or 1 lakh ఇస్తాను చూడండి. ఓకే, ఎన్ని ఆబ్జెక్ట్స్ అనుకుంటే మనం అన్ని ఆబ్జెక్ట్స్ని పంపించడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఫర్దర్గా మనం దీని మీద మాట్లాడదాం. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ గమనిస్తే మనకి అగైన్ అవుట్పుట్ చూడండి. ఐడి మనం 10,000 ఇచ్చాము, సో ఆ 10,000 అనేది కనిపిస్తుంది. రిమైనింగ్ డేటా సేమ్ అనమాట. ఓకేనా, మరి దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం దీనిలోకి వెళ్ళి చూద్దాం. రీటాక్స్లోకి వెళ్ళి అగైన్ మనం జస్ట్ రిఫ్రెష్ చేద్దాం దీన్ని కూడా. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఐటమ్ అనే ఇంకొక మెథడ్ కనిపిస్తుంది. ఈ ఐటమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాలిడేషన్ ఎర్రర్ అయితే వచ్చింది. రీజన్ వచ్చేసి మనం ఐటమ్ని మనం స్ట్రింగ్లో పంపిస్తున్నామా ఇంటిజర్లో పంపిస్తున్నామా అనేది కూడా మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక వచ్చేసి ఈ ఐటమ్ మీద దీన్ని కాపీ చేయండి. ఓకే, URLని కాపీ చేసుకొని జస్ట్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ దీని ప్లేస్లో ఈ ఐటమ్ ఐడి ప్లేస్లో మనం ఏదైనా పంపించవచ్చు అనమాట. లెట్స్ సపోజ్ ఇప్పుడు మనం 100 అని పంపిస్తున్నాం. ఇప్పుడు సెండ్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఐడి ఇక్కడ కనిపిస్తుంటే చూడండి. సో ఇక్కడ ఒక వాలిడేషన్ ఎర్రర్ అయితే మీకు కనిపిస్తుంది కదా. సో ఈ వాలిడేషన్ ఎర్రర్ ఏంటంటే ఇక్కడ మనం ఒకవేళ మనం ఇక్కడ ఐటమ్ ఐడిని పంపిస్తున్నప్పుడు నేను మామూలుగా నేను ఐడిని పంపించకుండా నేను ఏం చేస్తాను, లెట్స్ సపోజ్ నేను ఏదో టెక్స్ట్ రాసేసాను అనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఎర్రర్ రావాలి, బట్ ఇక్కడ ఏమైతుంది టెక్స్ట్ని కూడా అలౌ చేస్తుంది. సో ఐటమ్ ఐడి అంటున్నాం కాబట్టి మనం చెప్పాలి, ఓకే, మనం వ్యాలిడేట్ చేయాలన్నమాట. సో వ్యాలిడేషన్ గురించి ఆ ఎర్రర్ వచ్చేసి ఇక్కడ వ్యాలిడేషన్ ఎర్రర్ అని కనిపిస్తుంది కదా. సో దీనికి సంబంధించిన వ్యాలిడేషన్ ఎర్రర్ మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే మనం డిఫైన్ చేయొచ్చు అనమాట దాన్ని. సో ఎలా డిఫైన్ చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడైతే ఐటమ్ని పంపిస్తున్నామో దానికి సంబంధించి మనం ఇక్కడ రాయొచ్చు. ఓకే, సో పైథాన్లోనే కాబట్టి మనం ఇట్లా ఐటమ్ ఐడి ఇంట్ అని చెప్తుంది అనమాట. సో దట్ మనకి ఏమవుతుందంటే ఈ ఐడి అనేది ఎప్పుడు కూడా ఇంటిజర్ ఫార్మేట్లోనే రావాలని చెప్తున్నట్టు. సో ఇక్కడికి వచ్చేసి మనం ఎలాంటి ఎర్రర్స్ లేవు. ఇక్కడికి వచ్చేసి నేను అగైన్ ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తాను చూడండి. రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ అగైన్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అడుగుతుంది. రైట్ అవుట్ మీద క్లిక్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడు ఇవి ఇస్తే ఎర్రర్ వస్తుంది అనమాట మనకి. చూడండి, ఇక్కడ ఇది తీసుకోవట్లేదు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. మనకి చిన్న నోటిఫికేషన్ లాగా చూపించింది, అది మళ్ళీ అడిపోయింది. ఓకే, ఎనీవే ఇప్పుడు మనం ఇది సెండ్ చేసినట్లయితే ఇది తీసుకోవట్లేదు అనమాట. ఎందుకు తీసుకోవట్లేదు, మనకి ఈ ఫీల్డ్ అనేది మనం డిఫాల్ట్గా ఏం పెట్టేసాం. ఇక్కడ మన కోడ్లో గమనిస్తే మనం ఏం చెప్పామండి, ఇట్ మస్ట్ బి అన్ ఇంట్. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకి ఇంటిజర్ ఇస్తే తప్ప అది యాక్సెప్ట్ చేయదు అనమాట. సో దీన్ని తీసేద్దాం. 102 అని ఇస్తున్నాను. సో చూడండి, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు 102ని యాక్సెప్ట్ చేసింది. ఓకేనా, సో ఇట్లా మనం వాలిడేషన్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మనం దీంట్లో కూడా వెళ్దాం ఒకసారి. ఓకే, రీడ్ డాక్ వరకు తీసేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఓకే, రీలోడ్ అయింది. ఇప్పుడు ఐటమ్ మీద క్లిక్ చేద్దాం. సో స్టిల్ ఇది ఎగ్జిస్ట్ అవుతుంది వాలిడేషన్ ఎర్రర్కి సంబంధించి. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అది ఇదని చెప్తుంది. ఓకే, దీన్ని ఫర్దర్గా మనం చూద్దాం. బట్ ఇక్కడైతే మెయిన్ ఏంటంటే మనం ఇలా కూడా మనం వ్యాలిడేట్ చేయొచ్చు అనమాట. ఏపీకి సంబంధించిన డేటాని మనం వ్యాలిడేట్ చేయొచ్చు. అంటే మనం పర్టికులర్గా ఏ డేటా సెండ్ చేయాలి అనే దాని గురించి కూడా మనం క్లియర్గా చెప్పొచ్చు అనమాట అక్కడ. ఓకేనా, సో అంటే మనం డేటా ఆబ్జెక్ట్స్ని ఇలా పంపిస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే నేమ్స్, ఐడీస్ అండ్ ఇంకా
ఇంకేదైనా పారామీటర్ వాల్యూస్ సెండ్ చేసినప్పుడు కూడా మనం ఇది సెండ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ జేపీఎన్ సెండ్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి మనకు ఒక వాలిడేషన్ ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి వాల్యూ ఇస్ నాట్ వ్యాలిడ్ ఇంటిజర్. ఓకే, క్లియర్గా మెన్షన్ చేసింది చూడండి మెసేజ్. ఇక్కడ మీరు గమనిస్తే మీరు ఇక్కడ సెండ్ చేసిన వాల్యూ అనేది ఇంటిజర్ కాదు, అందువల్ల నేను ఏం చెప్పలేకపోతున్నాను మనకు క్లియర్గా చెప్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ రిక్వెస్ట్ అనేది ఎండ్లో మనకి ఇంటిజర్ అయ్యే ఉండాలి. ఓకేనా. సో ఒకవేళ నేను 100.110 అని పెట్టేశాను అనుకోండి, ఇప్పుడు పంపించినా కూడా సేమ్ వాల్యూ ఇస్ నాట్ వ్యాలిడ్ ఇంటిజర్ అని చెప్పేసింది. ఓకేనా. సో ఇలాంటి వ్యాలిడేషన్స్ అన్ని కూడా చాలా బాగా జరిగినాయి. ఓకే, సో ఇది ఇక్కడ వరకు అయితే ఈరోజు చూడండి. అండ్ మీరు కూడా ప్రొసీడ్ అవ్వచ్చు ఫాస్ట్ ఏపీఐతో, చాలా ఈజీగానే ఉంది నేర్చుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పోస్ట్ మెథడ్ అండ్ బేస్ మోడల్స్ని క్రియేట్ చేసి అప్డేట్, డిలీట్, క్రెడ్ ఆపరేషన్స్ ఏపీలో కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటన్నిటిని గురించి కూడా మనం మాట్లాడదాం ఫర్దర్గా. సో ఇది ఈరోజు వీడియో అయితే. మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే లైక్ చేయడం వల్ల నాకు ఎంతగానో హెల్ప్ అవుతుందండి. మీరు చేసే లైక్ అనేది నాకు అల్గారిథం పరంగా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అందుకోసమే లైక్ చేయమని అడుగుతున్నాను. నిజంగా నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, పర్లేదు, దట్స్ ఫైన్. ఓకే, అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో మీ ఏపీఐ ట్యూటోరియల్స్ మీద ఇంట్రెస్టింగ్గా ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఫర్దర్గా నేను ఎక్కువ టైం దీనికి కేటాయించాలో లేకపోతే రాస్బెర్రీ పై వీటికి కేటాయించాలో అనేది ఆలోచించుకుంటాను. సో మీకు ఏది తొందరగా కావాలనుకుంటారో దాని మీద నేను టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను నాకున్న టైంలో. ఓకే, ఇది ఈరోజు ట్యూటోరియల్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.